వెల్కమ్ బ్యాక్. ఎడ్యుకేషన్ జిహాదీ హైదరాబాద్ సాక్షిగా నడుస్తోందా? సక్సెస్ స్కూల్లో జరుగుతుందా? అదేనా? హిందూ విద్యార్థులకు 2వ తరగతి 3వ తరగతి 1వ తరగతి విద్యార్థులకు ఏకంగా డైరీల్లోనే హోంవర్క్లో భాగంగా కల్మా పఠనం చేయాలి అని రాయడం వెనకాల ఇది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ జిహాదీ నడుస్తోంది హైదరాబాద్ కేంద్రంగా అంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున కామెంట్ చేస్తోంది. ఇప్పటికే ఏబీవీపీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. తెలంగాణలో ఇందాక కపర ప్రసాద్ గారు మనతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్. ఇక్కడ హిందువులకు న్యాయం జరగట్లేదు, హిందువులకు రక్షణ లేదు. ఈ మధ్యకాలంలో భరత్ అనేటువంటి ఆటో డ్రైవర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతోంది. సో ఓల్డ్ సిటీలో హిందువులపై జరుగుతున్నటువంటి ఇలాంటి మతపరమైనటువంటి దాడికి రక్షణ ఎవరు అన్న ప్రశ్న ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం చెప్పుద్ది? సో ఈరోజు ఆ స్కూల్ని రద్దు చేయడమా, లేదంటే ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేయడమా, సస్పెండ్ చేయడమా, ఇక్కడి వరకే ఆగిపోతుంది అనడానికి లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బలవంతపు మత మార్పిడులు ఈ దేశంలో జరగకుండా ఉండాలంటే జరగాల్సింది ఏమిటి? జీవన్ గారు మనతో పాటు ఉన్నారు, ఏబీవీపీ నాయకులు. జీవన్ గారు నమస్తే. సో ఈరోజు ఎడ్యుకేషన్ జిహాదీ అంటున్నారు, మీరేమంటున్నారు? సార్ కంప్లీట్ గా ఈ ఓల్డ్ సిటీ కేంద్రంగా కానీ గతంలో చూస్తున్నట్టయితే 1 year బ్యాక్ ఎన్ఐఏలో వచ్చి దగ్గర సిరిసిల్ల దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రోజు రోజుకు ఈ రోజు మతం అనేది విపరీతంగా పెరిగి ఈ రోజు ఎడ్యుకేషన్ చిన్న బాల్య వయసులోనే కూడా ఈ రోజు 2వ తరగతి నుంచే ఈ సక్సెస్ స్కూల్లో నిర్వహించడం అనేది చాలా ఘోరమైన ఘటన. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకుంటే, ఎడ్యుకేషన్ అధికారులు స్పందించకుంటే రోజు రోజుకు ఈ రోజు తెలంగాణ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ రోజు ఖురానే చదవాలి, ఖురానే మొత్తం అని చెప్పేసి ఈ రోజు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ లోనే విద్య బాల్యంలోనే నేర్పించాల్సినటువంటి అన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈ రోజు కావాలని కొన్ని సంస్థలు ఈ విధంగా చేస్తున్నాయి. ఈ సంస్థలు అన్నిటి కూడా ఈ రోజు ప్రభుత్వానికి తెలుసు, అదే విధంగా ఈ రోజు రాష్ట్ర డీజీపీ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా తెలుసు. కానీ వీళ్ళంతా చోద్యం చూడడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి ఈ రోజు ఏపీ నుంచి అడుగుతున్నాం. ఇప్పటికైనా రోజు రోజుకు ఒక సంఘటన బయట పడుతూనే ఉన్నది. ఈ రోజు దాదాపుగా ఈ యొక్క 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ప్రభుత్వము ఈ రోజు ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అని చెప్తున్నాము. ఎందుకోసం అంటే ఎన్ఐఏ అధికారులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తి ఉండడం అనేది సమంజసం కాదు. ఈ రోజు 2వ తరగతి హిందూ అమ్మాయి సక్సెస్ స్కూల్లో ఈ రోజు ఖురాన్ చదివించడం అంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అధికారుల నిర్లక్ష్యమే. ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూనే ఈ రోజు అధికారులు ఉన్నారు తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆటో డ్రైవర్ అయితే అతి అసలు అది అరే ఒక మనిషికి అదే హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది మనం మర్చిపోతున్నాం అనే పరిస్థితులు కనబడుతున్నాయి రోజు రోజుకి. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు ఉన్నటువంటి అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా, గతంలో కూడా జరగలేదని కాదు, జరిగినాయి, ఇవన్నిటిని పునరావృతం కాకుండా ఈ అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చేసి ఈ రోజు విద్యార్థి లోకం నుంచి మేము అడుగుతున్నాం. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి జీవన్ గారు, 2 అంశాలు ఉంటాయి. ఒకటి మత మార్పిడి జరగడం, అంటే మతం తనంతటత్వాను స్వచ్ఛందంగా ఇంకో మతంలోకి వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు మారినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉంది. బలవంతంగా మతాన్ని మార్చి మీ శివుడు అంటే ఇది, మీ బ్రహ్మ అంటే ఇది అంటూ కించపరుస్తూ మాట్లాడినటువంటి సంఘటనలు మనం టీసీఎస్ ఘటనలో మనం చూసాం, టీసీఎస్ జిహాద్ కేసులో మనం చూసాం. సో అట్లాంటిది ఈ అమ్మాయి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, నిధాఖాన్. సో నిధాఖాన్ జైలు కూడా పోవడం జరిగింది, టీసీఎస్ హెచ్ఆర్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఈవెన్ రాజస్థాన్ లో కూడా గతంలో జరిగింది. రాజస్థాన్ లో ఇలాంటి సంఘటన జరిగితే రాజస్థాన్ లో ఏకంగా మత మార్పిడి నిషేధ బిల్లునే తీసుకురావడం జరిగింది. సో అట్లాంటి కఠినమైనటువంటి చట్టం కానీ, అట్లాంటి కఠినమైనటువంటి ప్రభుత్వాలు కానీ ఉంటేనే సో ఇలాంటి వాటికి చెక్ పెట్టచ్చు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక్కొక్క బీజంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక హిందూ విద్యార్థికి కల్మా పఠనం చేయాలి అని డైరీలో రాయడం, ఇది చాలా అంటే చిన్నప్పటి నుంచే నేర్పించడం, మత మార్పిడి కాదు, మతాన్ని చొప్పించడం జరుగుతుంది. సో దీన్ని ప్రభుత్వం ఎట్లా చూసుకోవాలి? అసలు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి అంశం కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. జీవన్ గారు సార్, మీరు చెప్పినట్టు కంప్లీట్ గా ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు నమ్మి విశ్వసించి మతం మారితే మనం అడిగిన రోజులు కూడా ఉండేవి.
ఎవరైతే నాకు అయిష్టంగా ఉంది, నాకు ఇష్టం లేదు, నన్ను బలవంత పెడుతున్నారు, వాళ్ళ గురించే మన సమాజంలో మాట్లాడడం జరుగుతుంది. సమాజం కూడా దాని మీద స్పందించడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ గా ఒక చిన్న పాప, అసలు అభం శుభం తెలియనటువంటి 2వ తరగతి ఒక చిన్నారి మీద ఇలాంటి కల్మా చదవాలని చెప్పి సక్సెస్ స్కూల్లో నిర్వహించడం అనేది చాలా ఘోరమైన ఘటన. దీనిపైన ఇది అందరికి కనిపించారు, ఒక బుక్ పేపర్ మీద పెట్టి రాశారు అని అనిపించచ్చు. కానీ అక్కడ మనకు బయటపడిన సంఘటన ఇది ఒక్కటే. బయటపడని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎడ్యుకేషన్ అధికారులు కానీ దీని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసులే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఈ రోజు డీజీపీ గారి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కాలేజీకి అధికారిని పెడుతున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది. అసలు పెట్టాల్సింది దాంతో పాటు ఇది కూడా పెట్టాలి. ఈ రోజు మత బోధనలు ఏదో నమ్మి స్కూల్లో మంచి విద్య నేర్పుతారని చెప్పి మనం జాయిన్ చేసి తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఈ రోజు మత బోధనలు చేయడం, కల్మా చదవాలని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి స్కూల్ అన్నిటిని కూడా వెంటనే కూడా ఈ రోజు మూసివేయాలి. దీని మొత్తాన్ని కూడా సీజ్ చేయాలని చేసి ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మనం ఇది ఒక్కటి చిన్న సంఘటన అనుకుంటే ఈ రోజు మన ఇంట్లో కూడా జరగచ్చు, మన భారతదేశానికి ముప్పు రావచ్చు, రాష్ట్రానికే ముప్పు జరగచ్చు అని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకోసం అంటే రోజు రోజుకు విపరీతం అయిపోతుంది వీళ్ళ యొక్క ఆగడాలు. ఈరోజు ఒక ఇష్టం ఉండి ఎవరైనా వెళ్తే వారిని మనం అద్దనేది లేదు, కానీ బలవంతము చేస్తున్నటువంటి వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ తరిమి కొడతాం. చట్టాన్ని గౌరవించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంది. ఈ రోజు ఈ యొక్క ఆగడాలు ఆగకపోతే ప్రభుత్వం ఈ చట్టానికి ఈ యొక్క పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ మత బోధనలు చేసే వాళ్ళకి చుట్టాలుగా అయితే మేమే రంగంలోకి దిగి ఒక్కొక్కరిని తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. బట్ మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరుగా కొట్టుకుంటూ పోతే ఇది అంత ఈజీగా ఆగేలా కనిపించట్లేదు. వాట్ ఐఎమ్ సెయింగ్, లవ్ జిహాదీ పేరుతో ఎక్కడి నుంచో భారతదేశం బయట నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలను దెబ్బతీయడానికి, రెచ్చగొట్టడానికి వస్తున్నటువంటి శక్తులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం గతంలో నాకు గుర్తుంది, ఇంకా వారణాసిలో ఒక 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఒక మౌల్వీతో వివాహం చేసినటువంటి ఎపిసోడ్ కూడా దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇట్లాంటి రీసెంట్గా కూడా చాలా సందర్భాల్లో మనం ఇట్లాంటి వింటా ఉన్నాం. టీసీఎస్ఏ మనం ఉదాహరణ తీసుకుంటే టీసీఎస్లో రకరకాల విభాగాలు ఉన్నాయి లవ్ జిహాద్లో. సో వాట్ ఐమ్ సెయింగ్, భారతదేశం బయట నుంచి వచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులను అడ్డుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే దీని వెనకాల కుట్రేంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ అంశాలు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కదా. కంప్లీట్ గా మేము తరిమి కొడతామంటే దీని